హలో ఎవ్రీబడి, ఈరోజు బీరకాయ అలచందల కర్రీ. ఇలా బీరకాయ పొట్టు వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్గా చింతపండు చారు, ఇది కూడా చాలా బాగుంటుంది. దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అలచందలను తీసుకొని కొంచెం వేయించాలి. చూడండి, ఇలా లైట్గా డాట్స్ లాగా వచ్చినాయి. అలా వేయించిన తర్వాత వాటిపైన నీళ్లు పోసి ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు బీరకాయలను తీసుకొని ఫస్ట్ కడిగి ఇలా లైట్గా గీరాలి. చూడండి, ఇలా జస్ట్ కార్నర్ నార ఉంటుంది కదా, అది మాత్రమే తీసేయాలి. ఒకప్పుడు ఇలాగనే వండుకునే వాళ్ళము, అలా మంచిగా ఉడికిపోయేది. ఇప్పుడు అలా కాదు, అట్లా అసలు ఇలా వండితే అసలు ఉడకట్లేదు బీరకాయ కర్రీ. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కడుక్కొని ఇలా పొట్టును మంచిగా గీరాలి. పొట్టు మొత్తం ఇలా తీసేసుకోవాలి. ఇలా పొట్టు తీస్తేనే ఇప్పుడు ఉడుకుతుంది బీరకాయ కర్రీ. ఇలా తీసేసిన పొట్టును మళ్ళీ కడగద్దు. ఆల్రెడీ 2 times మనం బీరకాయలు కడిగినాం కాబట్టి పొట్టును ఇలానే మనం కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా పొట్టు తీసేసేయాలి. ఈ పొట్టులో మంచి ఫైబర్ ఉంటుంది. చూడండి ఎంత పొట్టు వచ్చిందో. ఇది మళ్ళీ మనం కట్ చేసి కర్రీలనే వేసుకుంటాము. ఇప్పుడు బీరకాయ కార్నర్ ఇట్లా కొంచెం కొన కట్ చేసి టేస్ట్ చూడాలి. కొన్ని బీరకాయలు చేదుంటవి, చేదున్న బీరకాయ అస్సలు వేయొద్దు, కర్రీ మొత్తం చేదైపోతుంది. చూడండి, ఇలా చిన్న చిన్న ముక్కలా కట్ చేసి బీరకాయలన్నీ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పొట్టును తీసుకొని ఇలా చిన్న చిన్న కట్ చేసుకోవాలి. ఇట్లా నైఫ్తో కట్ చేసి నడుస్తుంది. ఇలా కట్టర్తోని ఇలా మంచిగా చిన్న చిన్నగా కీమాలాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అసలు మనం ఈ కర్రీలో ఈ పొట్టు వేసినామని చెప్పినా కానీ అసలు తెలియదు, అంత మంచిగా కలిసిపోతుంది. ఆనియన్, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టేసి అందులో ఆయిల్ పోయాలి. ఆయిల్ వేడైంది, కొన్ని ఆవాలు, జీలకర్ర వేయాలి. అది కొంచెం చిటపట్లాడిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోవాలి. మిర్చి మనం తినే కారాన్ని బట్టి వేసుకోవాలి. తర్వాత కొంచెం కారం కూడా వేస్తాము, అది చూసి వేసుకోండి. కొంచెం కరివేపాకు వేయాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి వేసుకుంటున్నాము. అల్లం వెల్లుల్లి వద్దనుకుంటే వట్టి ఎల్లిపాయ కూడా వేసుకోవచ్చు. ఇదంతా మంచిగా పచ్చివాసన పోయే వరకు మంచిగా గోలివ్వాలి. ఆ తర్వాత పసుపు వేసుకోవాలి. చూడండి, ఆనియన్, పచ్చిమిర్చి అంతా మంచిగా గోలింది. ఇప్పుడు ఫస్ట్ మనం ఇలా చిన్న చిన్న కట్ చేసుకున్నాం కదా బీరకాయ పొట్టు, ఆ పొట్టును వేసేయాలి. ఇది ఒక 2 నిమిషాలు నూనెలో మంచిగా ఫ్రై చేయాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. 2 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయలను వేసేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకోవాలి. చూడండి, ఇలా అలచంతలు అంటే 2 ముక్కలు అవుతున్నవి, అలా నానాలి. నానిన అలచంతలను కూడా వేసేసి అంతా కలిపేయాలి. ఇప్పుడు మాత్రం సాల్ట్ వేయొద్దు, సాల్ట్ వేస్తే అలచంతలు ఉడకవు. మనం వాటర్ కూడా పోయొద్దు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 1 విజిల్ రావాలి, ఎక్కువ రానివ్వద్దు, 1 సరిపోతుంది. ఆవిరి పోయింది. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం మూతను. చూడండి, అసలు వాటర్ పోయలేదు, ఎంత వాటర్ వచ్చిందో. ఆల్రెడీ బీరకాయల వాటర్ ఎక్కువ ఉంటుంది కదా. మన బీరకాయలు కట్ చేసిన తర్వాత కూడా కడగొద్దు. ఇప్పుడు మనకు సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే అలచంతలు ఉడికినాయి కాబట్టి ఇప్పుడు సాల్ట్ వేస్తే బాగుంటుంది. చూడండి, మంచిగా అలచంతలు ఉడికినవి. ఇప్పుడు ఈ వాటర్లోనే మనం కొంచెం కారపొడి, కొంచెం ధనియాల పొడి వేసేసుకొని వాటర్ దగ్గరకు వచ్చేంత వరకు మళ్ళీ దగ్గర రానివ్వాలి. ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు చారు వేద్దాం. స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఇవి పోని గింజలు, ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసి పసుపు వేయాలి. ఆ తర్వాత మనం తీసి పెట్టుకున్న చింతపండు రసం పోసుకోవాలి. మనం తినే పులుపుని బట్టి ఇలా కొంచెం పుల్లగా ఎక్కువ కావాలనుకున్నా, తక్కువ కావాలనుకున్నా చూసుకొని వాటర్ పోసుకోవాలి. ఆ తర్వాత పైనుండి పచ్చిమిర్చి కట్ చేసి వేయాలి. ఇది పోనీలో వేయద్దు మిర్చీలు, ఇలా పైనుండి వేసేయాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేయాలి. చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి. కరివేపాకు ఇలా కాడతో వేస్తేనే బాగుంటుంది. ఈ చారు డిఫరెంట్గా చాలా బాగుంటుంది. పైనుండి కొత్తిమీర వేసి 5 నిమిషాలు మరిగితే చారు రెడీ అయిపోతుంది. చూడండి, ఈ లోపల వాటర్ మొత్తం దగ్గరికి వచ్చేసి మంచిగా బీరకాయ అలచంత కంది మొత్తం మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు పైనుండి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే. ఇది రైస్కి చారు వేసుకొని కర్రీతో తింటే చాలా బాగుంటుంది. చపాతీకి దేనితో తిన్నా చాలా మంచిది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ కర్రీ చెయ్యండి, తినండి.
ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.